ఈరోజు ఒకటి అర్థమవుతోంది. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి శాసనసభ్యులు ఉన్నారో ఒక్కొక్కరు ఒక తీరులో మాట్లాడుతూ ఉన్నారు. ఒకరేమో పార్టీలో చేరలేదు, కండువా కప్పుకోలేదు, ఒకటేమో దేవుని కండువా అంటున్నారు, ఒక ఆయనేమో ఫుల్ బెంచ్ కోర్టు చూస్తూ అంటాడు, ఒక ఆయననేమో మీ పార్టీలో ఉన్నామని చెప్తారు. ఆగమాగం ఉన్నారు. ఒక మాటలు చెప్పాలంటే ముందు పోతే గుయ్యి, వెనక పోతే నుయ్యి అయిపోయింది వాళ్ళ పరిస్థితి. పాపం అందరిది కూడా కుడుదల కూడా ఎలుకలు 10 ఎలుకలు పడితే ఎట్లుంటే గిలగిల కొట్టుకుంటున్నారు. దీనికి అంతా కారణం ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పచ్చి మోసం, పచ్చిబట్ట గొంతు మీద పెట్టి గొంతును కోస్తారంటారు. ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. 10 మంది ఎమ్మెల్యేలని పచ్చిబట్ట వేసి గొంతు కోసినాడు. వీళ్ళందరినీ కూడా ఏ రకంగా మోసం చేసిండంటే గతంలో ఎన్నికల ముందు చూసినాం మనం. రైతులకి 9 తారీఖులో రుణమాఫీ చేస్తామని చెప్పి ఎట్లా మోసం చేసిండో, ఎట్లయితే పెన్షన్లు 2000 4000 చేస్తామని చెప్పి మోసం చేసిండో, ఎట్లయితే మహిళలకు 2500 ఇస్తామని మోసం చేసిండో, ఎట్లయితే మరి రైతులకి కొనుగోలు చేసేటప్పుడు ధాన్యం కొనుగోలు 500 బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిండో, అన్ని ఏ రకంగా మోసం చేసిండో అంతకంటే పెద్ద మోసం 10 మంది ఎమ్మెల్యేలు మోసం చేయడం రేవంత్ రెడ్డి గారు. ఎట్లా చేసిండంటే స్టేట్మెంట్లో చూసినాం మేము కూడా. మీరు ముందు రాకపోతే అందరు ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారు వస్తానికి, మీరు రాకపోతే మీ ఇష్టము అని చెప్పి వారిని అందరు కూడా ప్రలోభాలకి లొంగ తీసుకొని వారిని పక్కదారి పట్టించి మోసం చేసి మీకు ఎలాంటి మరి ఇబ్బంది లేకుండా కోర్టులో వ్యవహారం నడవది, నేను అసెంబ్లీలో నేను చూసుకుంటా అని వారిని అందరూ కూడా నమ్మించి పార్టీలో చేర్చుకొని అందరూ విలీనం అయిపోతారు. 29 మంది ఉన్నారు, ఎవరు పార్టీలో మిగిలారు, 40 మిగులుతారు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి అందరిని ఒకరిని చూపించి వారందరూ కూడా పార్టీలో 10 మందిని చేర్చుకున్నాడు. దానిలో ఒక 2-3 మాట్లాడినారు కూడా. అందరు ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు, ఇంకెవరు ఉండరని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు తొందరపడి వాళ్ళు ముందే చెప్పినారంటే తెలియదు వాళ్ళకి. వాస్తవం తెలియదు కంటే రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మిరు వాళ్ళు. నమ్మి మోసపోయి ఇది మోసం చేసినడానికి ఇది ఒక ఉదాహరణ. ఎట్లా మోసం చేసిండంటే, ఎంత దారుణంగా మోసం చేసిండంటే, వారిని మీరు రాకపోతే పదవులు మీకు రావు, మళ్ళీ వారికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఈ రకంగా వారందరినీ 10 మందిని పార్టీలో చేర్చుకొని వారిని అంతా కూడా అయోమయ పరిస్థితులకి నెట్టివేసి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా సమాధి కట్టినడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు. ఇంకొక విషయం, అక్కడ పోయి పరిస్థితులు ఆయన చెప్పిన మాటలు వేరే, వారు ఇచ్చిన హామీలు వేరే, అక్కడ వెళ్ళిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేల క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే సమస్యలు వేరే, అక్కడ ఇబ్బందులు వేరే. వారు చెప్పింది ఒకటి, జరిగేది ఒకటి. ఈ 10 మందిలో చాలామంది ఎమ్మెల్యేలు వెనక్కి వస్తానని కూడా సిద్ధపడ్డారు.